వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఎక్కడ నేతలు ఎక్కడే గప్చుప్ అన్నట్టుగా ఉంది కూటమి నేతల వైజాగ్, ఉమ్మడి వైజాగ్ విశాఖ జిల్లా కూటమి నేతల యొక్క తీరు. ఇటీవల వైసీపీ ఆ ప్రాంతంలో నిర్వహించినటువంటి అనేక నిరసన కార్యక్రమాలు, ముఖ్యంగా పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ చేసినటువంటి అనేక నిరసన ర్యాలీలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల నేపథ్యంలో అక్కడ కూటమి నేతలంతా కూడా, విశాఖ జిల్లా కూటమి నేతలంతా కూడా డిఫెన్స్‌లో పడ్డారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది అనేటువంటిది సమాచారం. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు గారు కావచ్చు, ఇంకా మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మృతి, ఇంకా అలాగే సాక్షాత్ హోంమంత్రి అనిత అక్కడ 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 ఆవిడే, ఇంకా రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు ఆ ప్రాంతం వ్యక్తే. ఇలా ఇంతమంది సీనియర్ నేతలు ఉన్నా కూడా అక్కడి నుంచి పెద్దగా స్పందన రావట్లేదు. వైసీపీని అటాక్ చేయటంలో పెద్దగా ఎవరూ స్పందించట్లేదు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల ఏలూరు వేదికగా జరిగినటువంటి ఒక సదస్సులో కూడా మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, ఇన్నాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను అంటూ ఆయన ఒక మాట అనటం కూడా జరిగింది. అది చాలా తీవ్రమైనటువంటి కలకలానికి దారితీసింది. కారణం ఏంటంటే నియోజకవర్గానికి సరిగ్గా నిధులు కూడా ఇవ్వట్లేదు, అలాగే పనులు కూడా చేయించుకోలేకపోతున్నాం అంటూ అసంతృప్తి వెళ్ళగక్కిన విషయం తెలిసిందే. అలాగే అక్కడ ఉన్నటువంటి సీనియర్లందరికీ కూడా, సరే స్పీకరు ఆయన చాలా సీనియరు, అక్కడి నుంచే ఆ ఏరియా నుంచే స్పీకర్ కూడా. సో వాళ్ళందరికీ కూడా సరైన స్థానం దక్కలేదు అనేటువంటి అసంతృప్తి అదొక కారణం అని కూడా అంటున్నారు. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే, ఎలక్షన్స్ ముందు పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో వారికి అనేక హామీలు ఇచ్చారు అక్కడ కార్మికులకి. కానీ ఆయన ఇప్పుడు మొత్తం డీలా పడ్డారు, సందిగ్ధంలో పడిపోయారు అని అంటున్నారు. ఎందుకంటే ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఒక మీడియా విలేకరి ఒక పర్సన్ అడిగినటువంటి దానికి ఆయన చాలా ఘాటుగా సమాధానం చెప్పారు. అది వైట్ ఎలిఫెంట్లా తయారైంది, అది ఇది అని అంటూ. సో దీని మీద వచ్చిన విమర్శలకు కూడా ఘాటైన సమాధానం, లేదంటే వాటిని తిప్పికొట్టేలాగా ఎవరు కూడా అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో సహా ఎవరు కూడా ముందుకు రాలేదు అనేటువంటిది అదొకటి. ఇక సిఐ సమ్మిట్ జరిగింది అక్కడ. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేసాయి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే, దాన్ని వైసీపీ నేతలు బూటకం అని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు చాలా స్ట్రాంగ్గా దాన్ని కౌంటర్ చేయడం జరిగింది. కానీ దాన్ని మళ్ళీ వైసీపీ వాయిస్ని మళ్ళీ కౌంటర్ చేయడంలో పెద్దగా ఎవరు ముందుకు రాలేదు. కేవలం గంటా గారు ముందుకు వచ్చి స్పందించినా కూడా అది అంతంత మాత్రమే అనేటువంటిది తెలిసిందే. ఉమ్మడి విశాఖ జిల్లాలో కేవలం 2 అసెంబ్లీ స్థానాలు, 1 ఎంపీ స్థానం ఉన్నటువంటి వైసీపీ ఇప్పుడు విశాఖ జిల్లాలో చాలా జోరుగా కూటమి నేతల్ని, అలాగే కూటమి ప్రభుత్వ విధానాలని ఎండగట్టడంలో సూపర్ సక్సెస్ అవుతోంది. అలాగే సూపర్ 6 హామీలను కూడా హామీలను ఎగ్గొట్టినటువంటి విషయాన్ని కూడా గట్టిగా ఎండగట్టగలుగుతుంది. కానీ దేనికి కూడా వైసీపీకి స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో కూటమి నేతలు ఉన్నారు అనేటువంటిది. ఇక హోంమంత్రి వంగలపూడి అనిత గారు అయితే, ఆవిడ రాష్ట్రంలో ఏ సమస్య వైసీపీ లేవనెత్తినా దానికి ఆవిడ అమరావతి నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ చదివే ప్రయత్నమే చేస్తారు తప్ప, అక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద మాత్రం ఆవిడ పెద్దగా స్పందించట్లేదు అనేటువంటిది తెలిసిన విషయమే. ఇంకా అక్కడ గూగుల్ డేటా సెంటర్ విషయంలో జరిగినటువంటి రచ్చ, దానికి వైసీపీ ఇచ్చినటువంటి కౌంటర్స్ కూడా సరైన, వైసీపీ లేవనెత్తినటువంటి ఇష్యూస్ కూడా సరైన కౌంటర్ కూటమి నేతలు ఇవ్వలేదు అనేటువంటిది. ఇవన్నీ ఓవరాల్గా చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి నేతల మధ్య గ్యాప్, ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేలు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి కూటమి నేతలకి మధ్య కూడా బాగా గ్యాప్ ఏర్పడింది అనేటువంటిది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి నేతలు అయితే మాత్రం సరిగ్గా స్పందించట్లేదు అనేటువంటి సమాచారం ఉంది.